హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మనం ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ 2025 అప్లికేషన్ చేసే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అప్లికేషన్ చేసుకోవాలంటే మనం ముందుగా 4 స్టెప్లు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సెకండ్ వన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. తర్వాత పే ఎగ్జామినేషన్ ఫీ. ఈ ఫీ పేమెంట్ చేయకపోతే మన అప్లికేషన్ ఇంకా పూర్తి కానట్టే. అందువల్ల మనం ఫీజు చేయడం చాలా ముఖ్యం. ఫీజు చేయడం ద్వారా మన పేజీ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. దీనికి మనం జాగ్రత్త వహించడం మనకు మంచిది. ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేద్దాం. రిజిస్ట్రేషన్ యువర్ సెల్ఫ్ ఫర్ ద అబోవ్ మెన్షన్డ్ ఎగ్జామినేషన్. సో ముందుగా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్తగా చదువుకొని దీంట్లో ఉండే పోస్టుల వారీగా భర్తీ అనేది చేయడం జరిగింది. దీనికి ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంది, ప్రిన్సిపల్కి అప్లికేషన్ ఫీ ఎంత ఉంది, ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంది అని తెలుసుకొని ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా మనం మన పర్సనల్ డీటెయిల్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫిల్ డీటెయిల్స్ యాజ్ ప్రింటెడ్ ఆన్ క్లాస్ 10th పాసింగ్. అంటే మన మెమోలో ఏ విధంగా ఉంటుందో, మన పేరు అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా టైప్ చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మన ఫాదర్ నేమ్ కూడా ఏ విధంగా ఉంటుందో ఫాదర్ నేమ్ కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మదర్ నేమ్ మన మెమోలో ఉన్నట్టు ఎంటర్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత ఇయర్, అది కూడా మెమోలో ఉండే విధంగా టైప్ చేయండి. తర్వాత మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. ఐడెంటిటీ, పాన్ కార్డు, పాస్పోర్టు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్, ఎనీ అదర్ వ్యాలిడిటీ ఫోటోగ్రాఫ్, ఏదైనా మనం ప్రూఫ్ కిందకి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఎనీ అదర్ వ్యాలిడిటీ డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డ్ పెడుతున్నాను. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఎలాంటి మిస్టేక్ లేకుండా ఒకదానికి 2 సార్లు చెక్ చేసుకుని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. దీనికి ఎడిటింగ్ ఆప్షన్ అనేది కూడా ఉండదు ఫ్రెండ్స్. సో అందుకోసమే జాగ్రత్త. తర్వాత కన్ఫర్మ్ పర్సనల్ డీటెయిల్స్, కన్ఫర్మ్ క్యాండిడేట్ నేమ్. పైన ఏ విధంగా అయితే టైప్ చేశారో అదే విధంగా కింద యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయండి. ఫాదర్ నేమ్, క్యాండిడేట్ నేమ్ అండ్ మదర్ నేమ్ సేమ్ టు సేమ్ టైప్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ ఇట్ ఈస్ పైన టైప్ చేసిన విధంగానే కింద కూడా ఎంటర్ చేయండి. ఫస్ట్ మంత్, డేటు, ఇయర్. అండ్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత అడ్రస్, ఫస్ట్ హౌస్ నంబర్, తర్వాత సబ్ లొకాలిటీ. మీరు ప్రజెంట్ ఉండే అడ్రస్ని ఎంటర్ చేయడం మంచిది ఫ్రెండ్స్. తర్వాత లొకాలిటీ, విలేజ్, మీ విలేజ్ ఏదైతే ఆ విలేజ్. అండ్ మండల్ ఏదైతే మండల్. తర్వాత కంట్రీ సెలెక్షన్. మన కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ స్టేటు మీది ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. నాది తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేశాను. అండ్ డిస్ట్రిక్ట్స్, మీది ఏ డిస్ట్రిక్ట్ వస్తే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. మీదే పిన్ కోడ్ అంటే మీ విలేజ్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, మీది వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ పెట్టుకోవడం ద్వారా మనకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మెయిల్కి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అవుతున్న మెయిల్ ఐడిని ఎంటర్ చేయడం మంచిది. తర్వాత కన్ఫర్మ్ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఏ విధంగా అయితే టైప్ చేశారో అదే విధంగా కింద కూడా టైప్ చేయండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా టైప్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ కూడా ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న వర్కింగ్ చేస్తున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దీని ద్వారా మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నా ఈ మొబైల్ రావడం జరుగుతుంది. తర్వాత మీరు సేమ్ అడ్రస్లో ఉంటే సేమ్ అడ్రస్ టిక్ చేయండి. తర్వాత పాస్వర్డ్ మీకు గుర్తుండే విధంగా పెట్టుకోండి, లేకపోతే ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఇది చాలా జాగ్రత్త. తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్స్, వాట్ ఈజ్ యువర్ స్కూలు, ఫేవరెట్ బుక్, ఏదైనా ఎనీవన్. సో నేను ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటాను, బర్త్ ప్లేస్. దీని తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టంగానే
నెక్స్ట్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. క్లోజ్ చేసేసి మన డీటెయిల్స్ మొత్తం ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఒకదానికి 2 సార్లు చెక్ చేసి నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఒకే విధంగా ఓకే ఉంటే ఐ అగ్రీ కొట్టి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టంగానే మన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే సబ్మిట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాగానే మన ప్రొఫైల్ని కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ప్రొఫైల్ని కంప్లీట్ చేయాలంటే ప్రొఫైల్ క్లిక్ చేసి కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, డాక్యుమెంట్ అప్డేట్, ఫైనల్ సబ్మిషన్. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇది పర్సనల్ డీటెయిల్స్లో మనం ఇంతకుముందు చేసిన కొంత డీటెయిల్స్ రావడం జరుగుతుంది. నేషనాలిటీ ఏది ఉంటే సెలెక్ట్ చేయండి. ఆర్ యూ పర్సనల్ ఆర్డినరీ డొమికల్ అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. కేటగిరీ ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ. సో ఎస్టీ కాబట్టి ఎస్టీ పెడుతున్నాను. సబ్ క్యాస్ట్, కన్ఫర్మ్ క్యాస్ట్ కూడా సబ్మిట్ సేమ్ పెట్టండి. నెక్స్ట్ ఆర్ యూ వర్కింగ్ డిజేబిలిటీ, నో. మీరు డిజేబిలిటీ ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అయితే నో పెట్టండి. డూ యూ హ్యావ్ ఎనీ కంటిన్యూస్ సర్వీసెస్ అంటే ఎస్ అయితే ఎస్, ఆర్ నో అయితే నో. అండ్ యూ హ్యావ్ సర్వీసింగ్ యాజ్ అంటే మీరు సర్వీస్ చేస్తే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, ఏదైనా పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో. అండ్ మెటీరియల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. హ్యాష్ట్యాగ్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫామ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఫోటో అనేది 10 KB to 200 KB మధ్యలో స్కానింగ్ చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయండి. తర్వాత సిగ్నేచర్ అనేది 10 to 50 KB మధ్యలో ఉండే విధంగా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయండి. చాలా నీట్గా క్వాలిటీగా స్కాన్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అప్లోడ్ కొట్టంగానే అప్లోడ్ కావడం జరుగుతుంది. అప్లోడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి. యాస్టీస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎస్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అనేది ఇంతకుముందు టైప్ చేసిన డీటెయిల్స్ షో కావడం జరుగుతుంది. ఇక ఒకదానికి 2 సార్లు చెక్ చేసుకొని ఫోటో సిగ్నేచర్ అని చెక్ చేసుకొని మన నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ, డిజబిలిటీ, అడ్రస్, ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ చెక్ చేసుకొని టిక్ చేసుకొని ఐ అగ్రీ క్లిక్ చేసి ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాగానే మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్పై అప్లై చేయండి ఫ్రెండ్స్. నేను ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి మనం ప్రిన్సిపల్ పైన క్లిక్ చేశాను. ఇది ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనం అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ ఫర్ అప్లికేషన్ ఫామ్పై క్లిక్ చేయండి. అప్లై ఫర్ క్లిక్ చేయండి. ఒకసారి అప్లై ఫర్ క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. అప్లై ఫర్ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో అక్కడ షో కావడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. అండ్ డూ హ్యావ్ ఇంగ్లీష్ అండ్ హిందీ రీజనల్ లాంగ్వేజ్ ఎస్ పెట్టేసేయండి. అండ్ వర్క్ నాలెడ్జ్ కంప్యూటర్ పైన ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి ఫ్రెండ్స్. సో మనకు ఎస్ అని పెడుతున్నాను. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ ఉందో మీరు అక్కడ షో కావడం జరుగుతుంది, అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.